ఉండాలని మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ అందరితో కలిసి మరి ఉదయకాలం ఈ ఆరాధనలో నేను కూడా పాల్గొని వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రాయ్ గారు సంఘ కాపరి గారికి, మరి పెద్దలకి, అయ్యగారి కుటుంబాన్ని, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ వందనాలు చెప్పండి అమ్మా, అందరూ వందనాలు చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎక్కడైనా ఆనందము ఉన్నది అంటే అది ప్రభు సన్నిధిలోనే ఉన్నది. ఇక్కడ మన ముఖాలు మార్చుకొని ఎండిపోయినట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో మనకేదో దొరకదన్నట్లు ఉన్నట్లయితే మనం దేవుణ్ణి ఆరాధించలేము. అయ్యగారు చెప్పాడు, క్రమం మంచిదే, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ ఏం రాశారు? అక్కడ 100వ కీర్తన 4వ వచనం. మీరు వచ్చారు కదండి, 100వ కీర్తన 4వ చరణంలో ఏముంది? చదవండి ఒకసారి. ఇన్నిసార్లు వచ్చారు నువ్వు గంట రావాలని. 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞత అర్పణలు చెల్లించు, పాడుచు, ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ రమ్మని ఉందా? చెప్పండి అమ్మా. నేను ఒకప్పుడు దేవుని సన్నిధిలో లేనప్పుడు ఏడ్చి, అంగలార్చి, నష్టపోయి, దరిద్రునిగా, శాపగ్రస్తునిగా మిగిలిన నన్ను యేసు ప్రభువు పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి నడిపించి, నా కుమారుడా నిన్ను నేను రక్షించాను, విమోచించాను, నా బిడ్డగా నిన్ను మార్చుకున్నాను కనుక ఇక లోకంలో ఉన్నటువంటి ఆ బాధ, శ్రమ, శాపము, దరిద్రత నీకు లేదు. నా సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు. దేవుని స్తోత్రం. 16వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. 16వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. అన్నగారికి నాకు 28 సంవత్సరాల సంబంధం. ఎప్పటి నుంచి అండి? 28 సంవత్సరాల నుంచి అన్నగారికి నాకు మంచి సంబంధము. మంచి వారు, నాకంటే వాక్య పరిచర్య చక్కగా చేయగలరు. నాకు వాక్యం రాదు, క్షమించండి. ప్రభు ఏది మాట్లాడితే అది మాట్లాడతాను. చదవండి 16, 11. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన దుఃఖము గలవు, సంపూర్ణమైనటువంటి బాధలు గలవు, సంపూర్ణమైనటువంటి వేదన కలవేముందమ్మా? చెప్పండి బిడ్డలారా. అమ్మా నవ్వండిరా, సంతోషంగా వినండి అమ్మా. సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు నీ కుడి హస్తములో, నీ కుడి హస్తములో. ఎవరండి ఇటువంటి మాటలు రాసిన వారి లోకంలో? 42 గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏ గ్రంథములో లేనటువంటి మాటలు ఈ గ్రంథములో రాయబడి ఉన్నాయి. సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధించకపోతే, వారమంతా నీ బాధలను దుఃఖము పెట్టుకొని సన్నిధికి వస్తే ఏడు వాక్యం వింటావు, ఆయన ఎలాగో మహిమపరుస్తావు, ఎలాగో నువ్వు ఆరాధిస్తావు, ఎలాగైనా వాక్యాన్ని వింటావు, ఈ వారమంతా ఎలా ధైర్యంగా ఉంటావు. కొయ్యరు మంచి పాటలు పాడారు, చక్కటి ఆరాధన శుద్ధి పాటలు పాడారు. నాకు ఒక మంచి పాట కూడా పాడారు వాళ్ళు. పనికి రాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పాడండి. పనికి రాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా
చల్లగా చూడకపోయి ఉంటే ఈరోజు చల్లగా మనం కూర్చునే వాళ్ళు. అర్థమైంది మీకు? ఆయన చల్లగా చూస్తున్నాడండి, అందుకని మనం మెల్లిమెల్లిగా వస్తున్నాం. ఒకవేళ ఆయన కోపంగా చూసింది అనుకొని పరిగెత్తుకొని వస్తాం. ఆయన ప్రేమ కలిగిన వాడని, ఆయన ప్రేమను పరీక్షించుకుంది బిడ్డలారా. ఈ దినాలు ఎటువంటి దినాలు మీకు తెలుసా? తెలిసి ఉండాలి మనందరికీ. బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నది, సేవకులు చక్కటి వాక్య పరిచయం చేస్తారు కనుక మీకు తెలిసి ఉండాలా. ఈ దినాల్లో మనము నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదు, మనకు ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఆరాధించే దినాలు కాదు, మనకు తోచిందల్లా చేసే దినాలు కావు, మనకు వచ్చిందల్లా మాట్లాడే మాటల దినాలు. కాబట్టి ఇవి శ్రద్ధగా దేవుని సన్నిధిలో సమయం గడిపి ఇచ్చిన ఉద్యోగాలని, ఇచ్చిన కుటుంబాలని జాగ్రత్తగా పోషించుకుంటూ, ప్రేమించుకుంటూ, దేవుని మహిమపరుస్తూ ఆయన రాకడకు ఎదురు చూసే దినాలు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా భయంకరంగా ఉంది. ఎప్పుడైనా ఏమన్నా జరగవచ్చు, అది గుర్తుపెట్టుకోండి నా ప్రియ బిడ్డలారా. ఈరోజు నేను చదువుకున్నటువంటి లేఖన భాగంలో 2 అంశాలు మాట్లాడతాను. ఒకటి దేవుని స్థానం. చెప్పండి, ఒకటి అందరూ మాట్లాడండి అమ్మా. బైబిల్ ఏంటంటే అయ్యగారు ఏమనలేదులేండి, నేను చెప్తాను. అయ్యగారు నేను చెప్పిందే చెప్పండి మీరు. అయ్యగారు అంటే నాకు కూడా భయమే. ఒకటి. రెండవది మన స్థానం, మానవుని స్థానం. దేవుని స్థానాన్ని నువ్వు గౌరవించినప్పుడు, దేవుని స్థానానికి నువ్వు ఘనత తీసుకుని వచ్చినప్పుడు నీ స్థానాన్ని దేవుడు హెచ్చిస్తాడు. మానవుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని మానవుడు కాపాడుకుంటే మానవుని దేవుడు 2 దీవిస్తాడు. చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగానికి రండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి అమ్మా. చదివి సాయం చేయండి. నేను తొందరగా ముగిస్తాను, భయపడకండి. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయట దేవునికి అగత్యం లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం. ఇది దేవుని స్థానం అండి, ఇది దేవుని స్థానం. దేవుడు ఎంత ప్రభావము కలిగిన వాడో, ఎంత అధికారం కలిగిన వాడో, ఎంత న్యాయము కలిగిన వాడో, ఎంత సార్వభౌముడో ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. చూడండి, ఒకరిని విచారణ చేయకని అంటే కోర్టుకు వెళ్లకుండా, కచేరీలో నిలబడకుండా, న్యాయాధిపతి దగ్గర ఆ యొక్క దోషిగా నిలబడకుండా ఉండకుండానే ఆయన శిక్ష విధిస్తాడట. అర్థమైందా మీకు? చూడండి, దినాల్లో ముఖ్యమంత్రులను జైలు వేసేస్తున్నారు, వారి గురించి లాయర్లు గొప్ప గొప్ప వాదనలు చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు లోపడేశారు, 52 రోజులు వేశారు అనుకుంటారు. గొప్ప గొప్ప లాయర్లు వచ్చారు. వారు ఎంతమంది వాదించినా, ఎంతమంది జడ్జీలు ఉన్నా దోషియా నిర్దోషి అని తీర్చలేకపోయారండి. చంద్రబాబు దోషం చేశాడా లేదా, అతని శిక్ష పడాలా లేదా అనేది పెద్ద పెద్ద జడ్జీలు, పెద్ద పెద్ద లాయర్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని తిరిగారు వాళ్ళు. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడే కానీ ఇంకా ఎవరినో కానివ్వండి, వారి పేర్లు ఎత్తకూడదు కానీ నేను చెబుతున్నాను, క్షమించాలి ప్రభు నన్ను, ఎందుకంటే జరిగిన విషయం చెప్తున్నాను నేను. ఇది నాడు మన ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా లోపడబడి ఉన్నాడు, మన సీఎం కుమార్తె కూడా లోపల ఉంది, వారి గురించి కూడా విచారణ జరుగుతుందండి. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఏ చర్చ లేకుండా, ఏ న్యాయాధిపతి లేకుండా, ఏ లాయర్ లేకుండా నీకున్న దేవుడు శిక్ష విధించగలడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? అన్యాయం చేసే దేవుడు కాదు ఆయనమ్మా. దోషిని నిర్దోషిగా దేవుడు చేసే దేవుడు కాదు. అట్లుంటే ఆయన దేవుడు మనకెందుకు అవుతాడు? అన్యాయం చేసే దేవుడు మనకేంటి? పక్షపాతం చూపించే దేవుడు మనకెందుకు? ఒకరిని ఒకరు
గొప్పవారి గురించి విచారణ చేసే అవసరము ఆయనకు లేదు. కారణం ఏంటో తెలుసా? 21వ వచనం చదవండి. ఇప్పుడు చెప్తా, 21వ వచనం చదవండి. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. అది 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 ఎవరిని అడగడు ఆయన. నువ్వు తప్పు చేసావా బిడ్డ? నువ్వు అన్యాయం చేసావా బిడ్డ? నువ్వు మోసం చేసావా బిడ్డ అని అడగడాను ఆయన. ఎందుకంటే 24 గంటలు 7 రోజులు ప్రతి క్షణము నీ నడక, నా నడక, నా ప్రవర్తన, నా మాట, నీ మాట, నీ చూపు, నీ సమస్తము, నీ నడక ఆయన చూస్తున్నాడు. ఇంకెందుకంటే ఆయనకి న్యాయం ఎవరు కావాలంటే ఆయనకు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని స్థానం ఇది, దేవుని స్థానం ఇది. ఆయన మన నడకను పడకను మన చర్యలని చూడండి. 139వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను పరుండుట, నేను లేచుట, నేను కూర్చుండుట, నేను తినుట, నేను నడుచుట, నా చర్యలను వెనక ముందు ఆవరించి ఉన్నావు దేవా. పాతాళానికి వెళ్ళిన అక్కడ ఉన్నావు, చంద్రలోకానికి వెళ్ళిన అక్కడ ఉన్నావు, సముద్రపు అగాధంలో దిగినా నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడ నుంచి దాచిపెడతావు ఆయనకు నీవు? ఆదివారం ఒకరోజు వచ్చి 4 పాటలు పాడి సేవకుడు చెప్పిన మాట వింటే సరిపోతుందా బిడ్డలారా? వారమంతా మనం ఏం చేశామో, ఎంత సమయం దేవునికి ఇచ్చామో, ఎంత ప్రార్థన చేశామో, ఎంతమందికి సువార్త చెప్పామో, ఎంతమందిని దుఃఖపరిచామో, ఎంతమందిని ఆయాసపరిచామో, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడామో, ఎన్ని పనికిరాని మార్గంలో నడిచామో, అన్ని ఆయన చూసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పగలడు ఆయన మనందరి గురించి, నా గురించి, మనందరి గురించి. గత వారం అంతా మనం ఎక్కడ నడిచినాం, ఏం మాట్లాడినాం, ఎంత ఆయనను గమనపరిచామో ఆయన చెప్పగలడు. ఇది దేవుని స్థానము. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి పిల్లరా. దేవుని ఘనపరిచే అందుకని 1 సమూయేలు గ్రంథం 2:30 ఉంటుంది. నన్ను ఘనపరచు వారిని, చెప్పండి అమ్మా. పోయిన వారం అంతా కూడా నేను ప్రకటన చేస్తూనే ఉన్నా. ఎక్కడ నేను ఖాళీగా ఉండలే. ఎందుకో తెలుసా? నా సమయము నేను చాలా పోగొట్టుకున్నా. యవ్వన కాలాన్ని చాలా పోగొట్టుకున్నా. నేను సినిమాలు కానీ, షికార్లు కానీ, పనికిరాని కానీ, ఆదానికి దీనికి మీకు తెలుసా తెలిసేవారు కానీ, ఈ బోయిపల్లి నుంచి బొంబాయికి వెళ్తుండే సినిమాకు నేను, ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు ఇక్కడ? బోయిపల్లి నుంచి చెప్పండి ఎక్కడికి? బొంబాయికి. అటువంటి బుద్ధిమంతుడు నేను, అటువంటి బుద్ధిమంతుడండి నేను. అంత పిచ్చివాడిని నేను, అంత వెర్రివాడిని నేను. ఈరోజు ప్రభు గురించి చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సత్యన కుక్క లాంటి నన్ను ప్రభు బ్రతికించి ఈరోజు ఈ భూమిపేట ఇచ్చాడు ఆయన. ఆయనను మహిమపరచకపోతే, ఆయన కనుక పలకపోతే నాకు మెతుకులు లేవు, బతుకులు లేవు, గతే లేదు. ఆయన విచారణ లేకుండానే ఒక బలవంతుడండి. బలవంతుడంటే ఎవరో తెలుసా? ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బలవంతుడు. విచారణ లేకుండానే ఆయన శిక్ష విధించడానికి సమర్థుడు. చూడండి ఆయన ఏమై ఉన్నారో. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17 పదాలు చదవండి దయచేసి. తొందరగా 5:17 పదాలు. శ్రీమంతుడును అద్వితీయుడను సర్వాధిపతియును ఆ సర్వాధిపతి రాజులకు రాజును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చెప్పలేము హల్లెలూయా.
బాప్తిసం. పెంచుకోస్తలు చూస్తే తండేవాళ్ళు, ఎందురా బాప్తి అల్లేలు వాళ్ళు పిచ్చి కూతలు వస్తారు. ఇప్పుడు నేను అలెలు లేకపోతే నా కడుపులేను. దేవుని స్తుతించడం అండి, అది లోపల నుంచి రావాలా. ఎవరో చెబితే పలికేది కాదు చలక పలుకులు. దేవుని నువ్వు గుర్తించి ఉంటే, దేవుని నువ్వు ఎరిగి ఉంటే, దేవుని కొరకు నువ్వు జీవిస్తుంటే అది లోపల నుంచి వస్తుంది. వనపర్తిలో ఒక బ్యాప్టిస్ట్ సావాసముకు వాళ్ళ కుటుంబం అంతా కలిసి 3 రోజులు కూడికలు పెట్టుకున్నారు. నన్ను పిలిచారు అక్కడ. వారు సచ్చిన అలవలే చెప్పారంటే, అలవలే చెప్పిన వాళ్ళు నిలబడతారంట. నాకు నిలవని చెప్పారు. అన్నాను మాట, అయ్యా ఈ 3 రోజుల మీటింగ్లో మీరు భోజనం పెట్టకపోయినా పెట్టినా పర్వాలేదు, కానీ నేనైతే అలవలే అంటారంటే అలాంటి అన్నారు. వాళ్ళు కూడా అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి స్తుతించడం మామా, దేవుని కనపరచడం తప్ప. లోకంలో చూడండి, పనికి దాని కొరకు లక్షల గంతులు వేస్తున్నారు. నీకు మనకు తెలుసు, రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ బలులు అర్పిస్తూ ఆ బలి ఇస్తూ పోసుకున్నారు, రాసుకున్నారు, పూసుకున్నారు, కేకలు వేసినారు, ఆఖరికి తక్కువచ్చుకున్నారు. ఎంత కేకలు వేసినా ఆ దేవుని జవాబు ఇవ్వలేదు. ఏలియా మౌనంగా ప్రార్థన చేశాడు. అగ్ని దిగి వచ్చింది. దేవుని యొక్క బలి, దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఒకటి నా ప్రియబిడ్డలారా, దేవుని మాటను నిర్లక్ష్యం చేయగలరు. దేవుని మాటలు, దేవుడి సేవకులు మాట్లాడినప్పుడు, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. తీసుకోండి. ప్రభువా, నువ్వు ఈరోజు నీ సేవకులతో నాతో మాట్లాడావు ప్రభువా, నన్ను సరిచేయడానికి మాట్లాడావు, నా జీవితాన్ని సరిచేయడానికి మాట్లాడావు, నా లోపాలను సరిచేసావని మీరు తీసుకుంటే మీరు, మీ కుటుంబాలు, మీ జీవితాలు బాగుపడతాయమ్మా. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. దేవుడు సెలవిచ్చిన ఆదరణకరమైన నీకు తేలికగా ఉన్నదా? ఆయన నీతో మృదువుగా మాట్లాడుతుంటే అది చాలా మంది దేవుని మాటలు చాలా తేలిక అయ్యా చెప్పిందే కదా, అయ్యగారు చెప్తున్నారు కదా, మాకెందుకులే, ఇది మాకు కాదులే అనుకుంటారమ్మా. దేవుడు బిడ్డ నిన్ను ఆదరణకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, నీ జీవితాన్ని సరిచేసే మాటలు మాట్లాడినప్పుడు నువ్వు బాగుగా తీసుకుంటే, నీ హృదయంలో భద్రపరచుకుంటే, నీ జీవితంలో మాటలు బట్టి మార్పు పొందితే నీవు దీవించబడతావమ్మా, నువ్వు ఆశ్రయించబడతావు, నీకున్నటువంటి బంధకాల నుంచి విడిపించబడతావు బిడ్డ. చూడండి, ఆదాము దేవుడి మాటలు తేలిగా తీసుకున్నందుకు ఏమైందమ్మా? ఆదామా, ఈ పండు తినవద్దు అని చెప్పినాడు దేవుని మాట. అది మొట్టమొదటి మాట. ఆదాంతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఆదామా నువ్వు ఈ పండు అంటే ఏం చేశాడు ఆదాము? ఆ మాటను నిర్లక్ష్యం పెట్టాడు. ఆ మాటను పట్టించుకోలేదు కనుక ఇంత పెద్ద బైబిల్ గ్రంథం రాయబడింది. ఆదాము ఆయన ఏదైనా తోటలో దేవుని మాట విని ఉంటే ఈ గ్రంథం ఇంత గ్రంథం ఉండేది కాదు. ఫరో అంటున్నాడు, మీరు 5వ అధ్యాయం నిర్గమకాండం ఇంటికి వెళ్ళి చదువుకోండి. మోసే వెళ్ళి, అయ్యా మా దేవుడిని మేము ఆరాధించాలి, మా దేవుడు నిజమైన దేవుడు, మేము ఆరాధించాలంటే మేము వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేయాలి, అక్కడికి వెళ్ళి మా దేవునికి ప్రత్యేకంగా ఆరాధన చేయాలని ఫరో అంటే, ఫరో అంటాడు, నేను మీ మాట ఎందుకు వినాలి? మీ దేవుడు ఎవరు? ఆ దేవుడి మాట నేనెందుకు వింటానయ్యా? తర్వాత ఏమైందమ్మా? రథాలు, గుర్రాలు, బలవంతులు ఫరోతో సహా ఎర్ర సముద్రంలో మట్టితో కలిసిపోయినా. దేవుని మాట నిర్లక్ష్యంగా పెట్టకండి. దేవుని మాటకు లోబడండి పిల్లలా. నీ భార్య మాట, భర్త మాట నువ్వు తేలికగా తీసుకుంటుంటావు. తల్లిదండ్రుల మాట పట్టించుకోవు, ఎవరి మాట వినవు. దేవుని మాట వినకుంటే నష్టము మనకే. తల్లిదండ్రుల మాట విన్నవారు బాగా దీవించబడ్డారండి. తల్లిదండ్రులను సన్మానించిన వారు బాగా దీవించబడ్డారండి. తల్లిదండ్రులు ప్రేమించిన వారు బాగా దీవించబడ్డారండి. మిగిలిన వారందరూ కూడా కష్టాలు పాలయ్యారు, దుఃఖ పాలయ్యారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా తప్పు బోధన
కనిపించదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. సన్మానించాలంటే సాధువులు కప్పడం కాదు, మరి కష్ట సుఖాలు చూడాలి. మొన్న దినాన ఒక ఇంటికి వెళ్ళానని నేను ప్రార్థనకి వెళితే ఒక పెద్ద ఆమె బాగలేదు. ఆ బిడ్డ మంచిగా తల దూసి ఆ తల్లికి మంచిగా జడేసి ముఖం బాగా తుడిసి బాగా పరిచయం చేస్తుంది. నాకు చాలా సంతోషం. చాలా గృహాలు ఇట్లా చూడం మేము. నేను అడిగాను, అమ్మాయి ఎవరు అంటే మా కోడలే అన్నది. మా కోడలు ఇంత పరిచయం చేస్తుందా? ఇంకొక విచిత్రం ఏంటంటే తల్లిగారేమో అత్తమేమో ప్రభు నమ్ముకున్నది, కోడలేమో చెప్పండి, కోడలేమో నమ్ముకోలేదు. బైబిల్ తెలిసిన మనకి ప్రేమ తెలవదు. చర్చిలో వచ్చి ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తిని పాడి ఇంటికి పోయి అత్తకి మంచి కోడలు తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. క్రీస్తునందు నా ప్రియ బిడ్డలారా, దేవుని మాట నువ్వు ఆదరణగా తీసుకోకపోతే, ప్రోత్సాహకరంగా తీసుకోకపోతే నువ్వు నష్టపోతావని దేవుని ఉదయకాలం ఈ ఆరాధనలో మనందరితో మాట్లాడుతున్నాడండి. నేను ఎందుకు వినాలి? పౌలు అంటాడు, నేను ఎందుకు వినాలయ్యా? నేను కేసీఎఫ్లో మీటింగ్కి వెళితే యేసుప్రభు ఎవరండి? మాకు చాలా మంది ఉన్నారు కదా, ఆయన మాట మేము ఎందుకు వినాలి? ఆయన ఎవరు అసలు? ఆయన మేము గుర్తించం, పట్టించుకోం. అది నీ కర్మ, ఎనుకుంటే నీ కర్మ. బలవంతం ఏమి లేదండి. బలవంతం ఎవరు చేయకూడదు. మనమే ప్రభు కూడా అన్నాడు, విన్న వారికే చెప్పండి, విన్న వారికే చెప్పండి. మిమ్మల్ని ఆహ్వానించే వారి దగ్గరికే వెళ్ళండి. మిమ్మల్ని బలవంతం చేసి మిమ్మల్ని కఠినంగా మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు వెళ్ళకండి. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మాట మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకటి, దేవుని స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. చూడండి మరొకసారి 21వ వచనం చదవండి. 34వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ. సౌలు దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. క్రైస్తవుని హింసించాలని అధికార పత్రం తీసుకొని వాళ్ళని చంపాలని వెళ్తున్నాడండి. దేవుడు ఆయన నడకను చూశాడు, ఆయన మార్గాన్ని చూశాడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు గమనించాడు. దేవుడు యేసయ్య గమనించి అంటున్నాడు, దమస్కు మార్గంలో మిట్ట మధ్యాహ్నం పట్టుకొని, సౌలా సౌలా నీవేళ నన్ను ఎక్కడికి పోతున్నావయ్యా? నువ్వు నాశనమైన మార్గానికి వెళ్తున్నావా? ఎందుకు హత్య చేయడానికి వెళ్తున్నావా? నీ జీవితాన్ని ఫ్యూచర్లో పాడు చేసుకోవడానికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావని సౌలును ఆపి జీవ మార్గాన్ని చూపించాడండి. అంటే నరుల మార్గము ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు నాశనమయ్యేది, నువ్వు నష్టమయ్యేది, నువ్వు లోకంలో కలిసిపోయేది ఆయనకి ఇష్టం లేదు. అందుకని సౌలును ఆపిన దేవుడు ఆయన నరుల మార్గముల మీద ఆయన కన దృష్టి ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నాడు సౌలు? ఏం చేయాలని వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? తన భవిష్యత్తు ఏముందో అన్నీ ఆయనకు తెలుసును. మరి అదే కింద 9వ అధ్యాయం 11వ వచనంలోకి వస్తే అననీయతో ప్రభు అంటాడు, అననీయ నువ్వు పలానా స్థలానికి వెళ్ళి తిన్నదనబడిన మార్గానికి వెళ్ళు. యూదా ఇంటన తార్సువాడు అనేటువంటి సౌలు ఉన్నాడు, అతన్ని విచారించును, అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంటే నువ్వు ఈ గత వారం అంతా ఏం ప్రార్థన చేసావు, ఏ వాక్యం చదివావు, ఏ బైబిల్ రీడింగ్ చేసావు, అన్నీ ఆయన చూస్తున్నాడు. బిడ్డ ఏమనుకుంటున్నావు నీవు? నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, మా అయ్యగారికి ఏం తెలవదు, ఏదో వాక్యం చెప్పేస్తాడు, ప్రార్థన చేసేస్తాడు, వెళ్ళి వస్తాం అనుకుంటారు మనము. కానీ మన నడకలన్నీ కూడా, మన చర్యలన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. బిడ్డ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆయన దగ్గర నుంచి మనం తప్పించుకోలేమమ్మా. నాకు అదే భయం. ఇక్కడ మీ దగ్గర ఏదో చెప్పిపోతా, నా రహస్యమును నేను మోకరించినప్పుడు నా బతుకంతా కూడా దేవుడు చూపిస్తాడు. రే వేషధారి,
ఎవరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో మాట్లాడావు? ఏం చేశావు? నీ యొక్క చర్యలు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నా దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రార్థన చేయడానికని ఆయన నన్ను అడిగితే ఆయనకు అన్ని తెలుసు. పెట్టాను మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చెప్పండి చెప్పండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చెప్పాలా? మనుషుడు ఏమి విత్తునో బైబిల్ చదివితే కదా మనకు తెలిసేది కదా. ఏదేదో చదువుతాం పనికిరాని అన్ని కదా. బైబిల్ చదవండి బిడ్డలారా. ఈ బైబిలే మనం కాపాడేదని భగత్ సింగ్ గారు చెప్పేవారు. ఈ బైబిల్ నేను మోస్తున్నాను, ఇప్పుడు వృద్ధాపంలో ఈ బైబిల్ నన్ను మోస్తుందన్నాడు ఆయన. ఈ బైబిల్ నేను బాల్యంలో చదువుకున్నాను, వృద్ధుడైన తర్వాత ఈ బైబిల్ నన్ను బతికిస్తుందన్నాడు ఆయన. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నీ మాటలు నన్ను బతికిస్తున్నవి, నీ మాటలు నాకు జ్ఞానం ఇస్తున్నవి, నీ మాటలు నాకు సరైన మార్గం చూపిస్తుంది. మీకు నమ్మండి నమ్మకపోండి, నేను రక్షణలోకి రాకముందు ఏ సేవకుని దగ్గరికి నేను వెళ్ళలే, ఏ చర్చికి నేను వెళ్ళలే, ఏ సేవకుడు నాకు బోధించలే. ప్రభు నాతో మాట్లాడినప్పుడు 1980లో చచ్చిపోదాం అనుకున్నా. నేను నా భార్య పిల్లలకు పనికి రాకుండా ఆస్తి అంతా నష్టం చేసుకుని మొత్తం బంగారం అంతా అమ్మేసి ఒక పిచ్చిగానిగా, ఒక పికారిగా, ఒక దిక్కులేనివానిగా, ఒక దొంగగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. బిడ్డ నువ్వు ఎందుకు సస్తావురా? నువ్వు ఇప్పటి వరకు సాధించింది ఏముందిరా? నువ్వు సస్తే నరకానికి వెళ్తావు బిడ్డ. నువ్వు నా దగ్గరికి రా, నిన్ను రక్షిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను క్షమిస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేస్తానని ప్రభు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మిగిలినది దుష్టునికి సంబంధించింది. బైబిల్ ఇక్కడ నుంచి నా దగ్గర 20 రూపాయలు ఉండేవండి. బోయినపల్లి నుంచి బైబిల్ హౌస్ వరకు నేను నడిచి వెళ్ళాను. బంచులాలపేట దగ్గర బైబిల్ హౌస్ ఉంటుంది. అక్కడికి నడిచి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చి బైబిల్ కొని, ఆ బైబిల్ రాత్రి ఒక గుడిసెలో బాబూజీ నగర్లో ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్నాను నేను 40 సంవత్సరాల తర్వాత. అయ్యగారు వచ్చి ప్రారంభించాను. 40 సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కట్టుకున్న ఆ గుడిసెలో ఆ వాక్యం చదివాను. ఆ రాత్రి ప్రభు నాతో ఏం మాట్లాడో తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయము, నీకు జ్ఞానం లేకుంటే, నీకు బుద్ధి లేకుంటే, నీకు మార్గం లేకుంటే నా మాటలు చదువు, విను, గైకొను, నేను నీకు జ్ఞానం ఇస్తానని సామెతల గ్రంథంతో మాట్లాడాడు దేవుడు నాతో. ఎవరు ఏ కాపరి నాకు బోధించలేదండి. బైబిల్ చదివినప్పుడు బైబిల్ నాతోనే దేవుడు మాట్లాడాడు. నా హృదయంలో మాటలు ఎప్పటికీ ఉన్నాయి. తర్వాత ప్రభు నా జీవితాన్ని మార్చిన తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను. ప్రభు దగ్గర కన్నీరు గార్చాను. నా భార్య దగ్గర క్షమాపణ, నా తల్లి దగ్గర క్షమాపణ అడిగి తర్వాత మొట్టమొదటిగా బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాను సికింద్రాబాద్. అప్పుడు గద్దల సాల్మన్ ఉండేవాడు. అక్కడి నుంచి నా యొక్క భక్తి ప్రారంభమైంది. ఈ రోజు వరకు 43 సంవత్సరాలు అయింది. నేను మారక తిరుగుతూనే ఉన్నాను. నేను మంచివాడునని, పరిశుద్ధుడనని, నీతిమంతుడనని, నాలో లోపాలు ఏమని చెప్పడానికి రాలేదు. ఇక్కడ నాలో వీళ్ళందరికంటే లోపాలు ఎక్కువ నాలో ఉన్నాయి. కానీ నాకు ఒకటే తెలుసు, సచ్చిన కుక్క లాంటి నన్ను ప్రభు బ్రతికించి ఈరోజు ఆయన పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా ఉండాలని ఆశ, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన కొరకు ప్రకటించాలని ఆశ నాకు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఎవరు నాకు లేకున్నా బంధమై నిలిచావు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఎవరు నాకు లేకున్నా బంధమై నిలిచావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా.
కష్టాలలో నష్టాలలో వేదనలో రోగములో నా ప్రాణమైనావు నీవు. హల్లెలూయా. నా ప్రాణం అండి ఆయన, నా ప్రాణం. ఆయన ప్రాణానికి నా ప్రాణం, నా ప్రాణానికి ఆయన ప్రాణం ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఎవరండి దొంగను ప్రేమిస్తాడా? ఈ దోపిడి దొంగను ఎవరు ప్రేమిస్తాడు? ఎన్నిసార్లు నా తండ్రిని కష్టపెట్టాను, ఎన్నిసార్లు నా తల్లిని కష్టపెట్టాను, ఎన్నిసార్లు నన్ను కొన్న ప్రభువును కష్టపెట్టాను. ఆ గాయాలు రేపాను నేను, ఆయన పక్కలో పల్లెము పొడిచాను నేను. అయినా 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 నన్ను ప్రేమిస్తాను. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ధ్యాస నాపై యేసయ్యా? ఎందుకింత ధ్యాస నాపై యేసయ్యా? నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆయన మాటను నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాట విని బతకలేకపోయారమ్మా. నిర్గమకాండం చదవడమ్మా, 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదవండి. మోషే మోషే సరుగుండమ్మా, మోషే నువ్వు మాట్లాడేయా మేము బతుకుతాం. మోషే సేవకులు మాట్లాడినప్పుడు బతుకుతామండి మనం. ఉరుములు ధ్వనులు ఆ శబ్దాలు బట్టి ప్రజలు అంటున్నారయ్యా, ఆయన స్వరాన్ని మేము వినలేము, ఆయన చూసి మేము బతకలేము. ఇదిగో నీవు మాట్లాడయ్యా మేము బతుకుతాము. ఆయన మాట్లాడితే మేము, చెప్పండి, ఆయన మాట్లాడితే మేము, బైబిల్ ఉన్నది చెప్పమ్మా, చనిపోతాం. అమ్మా, లోకము కొరకు చనిపోవాలా, ఆయన మాటల కొరకు బ్రతకాలా? దేవుని స్తోత్రం చెప్పండి. లోకం కొరకు మనం ఏం చేయాలమ్మా? లోకంలో ఉన్న మాటలు పట్టించుకుంటాం మనం, కానీ దేవుని మాటలు పట్టించుకోమమ్మా. మన హృదయంలో ఎందుకు ఆ మాటలే ఉంటాయంటే దేవుని మాటలు మన హృదయంలో లేవమ్మా. ఒక భక్తుడు అంటాడు, ఆ భక్తుడు కాదని అన్నది ఒక అన్యుడు ఎమ్మెల్యే అన్నాడు. ఒక ఎమ్మెల్యే రవీంద్ర భారతులు అన్నాడు ఒక మాట, మనుషులు మాట్లాడిన మాటలు అంట నీటి మీద రాయాలంట. చెప్పండి, మనుషులు మాట్లాడిన మాటలు, చెప్పండి, రాసుకోండి ఈ మాట మీరు. మనుషులు మాట్లాడిన మాటలు నీటి మీద రాసుకోవాలా, దేవుని మాటలు మన హృదయంలో రాసుకోవాలి. ఏమి మంచి మాటలు చెప్పండి, మనం ఏమి రాసుకుంటాము చెప్పండి. పలానా రోజు అయ్యగారు ఆ మాట అన్నారు. ఎప్పుడు? 20 సంవత్సరాల కింద. మన 20 సంవత్సరాల కింద దేవుడు సేవకుడు చెప్పాడు కదా మాట, ఆ మాట ఎందుకు గుర్తులేదు? మన హృదయంలో పనికిరాని మాటలు పెట్టుకోకండి. చెత్తను తీసివేయండి, చెత్తను తగలబెట్టండి. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. అవి మీకు ఆరోగ్యమును, కలిమియు, ఘనతయు, ఐశ్వర్యం ఇస్తాయి. మనకేమో ఒక పాత రోగం అలవాటు, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పి, ఈ సిస్టర్ అలా అవ్వడండి, ఆ ప్రకారం అవ్వడండి, నేను చర్చికి రానండి. నువ్వు రాకపోతే ఏమి నష్టమమ్మా? సముద్రానికి నువ్వు నీళ్లు తాగకపోతే సముద్రానికి నష్టమా? ఎవరండి గుర్రాన్ని తీసుకెళ్తాం కష్టపడి ఎక్కడికి? సముద్రం దగ్గరికి. నీళ్లు తాగకపోతే ఎవరు చేస్తాడు? ఎవరండి? మనం దేవుని సన్నిధికి రావాలా. ఒక ఆయన మా చర్చిలో మానేశాడు. నేను కోపడ్డాను ఆయన్ని. వచ్చిన వారిని మర్యాద చేయడం ఏంటయ్యా నువ్వు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నావు సంఘానికి,
వచ్చిన వారు కొత్తగా వస్తే వాళ్ళని గౌరవించు, వాళ్ళని కూర్చోబెట్టవు, వాళ్ళతో మాట్లాడవు. ఏంటి అని గద్దించానండి. తప్పది, తప్పండి. నేను నా తండ్రి సేవకునికి అధికారం ఉంది. తండ్రి గద్దించవచ్చు, ప్రేమించవచ్చు. ప్రేమించు అని గద్దిస్తాడు కదా, ఆ మాట పట్టుకొని ఆయన మానేశాడు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి అయ్యా నీ కాలు పడతానన్నాడు. నేను తప్పనలేదు బాబు, నీకు మర్యాద నేర్పించడానికి అన్నానే కానీ అది వాక్యం. ఎందుకంటే ఆ రోజు దేవుని భయం గురించి నేను చెబుతున్నాను. ఆయనకు భయమే లేదు. ఆ మాట వచ్చినందుకు బాధపడ్డాడు, నిజమే. కానీ దేవుని మాటను మనం తీసుకున్నప్పుడు మంచి మనసుతో తీసుకోవాలి. నా సేవకుడు, నా తండ్రి నన్ను ప్రేమించాడు, నన్ను గద్దించాడు అని నా మేలు కొరకు అని తీసుకుంటే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఇప్పుడు దేవుని స్థానం అయిపోయిందండి, సమయం కూడా అయిపోయింది. మనిషిని స్థానం ఒక చూపించే సమయం నేను అయ్యగారికి ఇచ్చేస్తాను. నేను కూడా ఇంకా అక్కడికి వెళ్ళాలి కనుక ఇప్పుడు చదవమ్మా 24వ వచ్చిన మరొకసారి చదువు. 34వ అధ్యాయం 24 వచ్చిన. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ మనుషుల స్థానం ఉంది. ఇక్కడ వారి స్థానమున ఇతరులను నియమించు. దేవుడు ఒక స్థానాన్ని మనకిచ్చాడు. మోషేతో అంటున్నాడు, మోషే నీవు ఐగుప్తుకు వెళ్ళి నువ్వు ఫరోతో మాట్లాడయ్యా, నా ప్రజల యొక్క బాధ చూశాను, నా ప్రజల యొక్క మొర విన్నాను, నేను దిగి వచ్చాను, నిన్ను నేను ఫరో దగ్గరికి పంపిస్తానయ్యా అంటే ఫరో సాకులు చెప్తున్నాను. అయ్యా అది నా స్థానం కాదు, అది నా పని కాదు, నేను నోటి మాన్యం కలిగి వాడిని, నేను మాట్లాడలేను, నేను పారిపోయి వచ్చాను, నేను భయపడుతున్నాను, ఏమిలో సాకులు చెప్తున్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, మోషే నీ అన్న నీకంటే బాగా మాట్లాడగలడు. నీ అన్న నీకంటే బాగా మాట్లాడగలయా, కానీ నీవు నాకు కావాలి. అమ్మా ఇక్కడ ఉన్న బిడ్డలారా, మీ ప్రతి ఒక్కొక్కరికి ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. బిడ్డ, నీ ఇంట్లో నువ్వు భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, బిడ్డగా ఉన్నావా, కోడలుగా ఉన్నావా, మనవడిగా మనవరాలుగా ఉన్నావా, తాతగా ఉన్నావా, తల్లిగా ఉన్నావా, లేక సంఘంలో సేవకునిగా ఉన్నావా, పెద్దగా ఉన్నావా, ఎక్కడ ఉన్నా సరే దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని కాపాడుకో, ఆ స్థానాన్ని గౌరవించు, ఆ స్థానానికి న్యాయం చేయి. మా తల్లి ఉండేదండి, మేము 10 మంది అన్నదమ్ములు, అందరినీ బాగా చూస్తుంది, నన్ను బాగా చూడదు. నా తల్లి బాగా చూడడానికి ఒక ఇల్లు ఉండేది మాకు. అప్పుడే 2,50,000 కన్నింది ఇల్లు. మేము 7 మంది అన్నదమ్ములు, ఒక ఆయన చనిపోయాడు అనుకోండి, 6 మంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి వాట ఎంత రావాలి? 2,50,000 చెప్పండి మీరు. 2,50,000 పెద్దవాళ్ళకి వాట ఎంత రావాలమ్మా? అందరికి 50,000 ఇచ్చిందండి. నాకు 10,000 ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ 10,000 నేను ఏం చేశాను తెలుసా? మా ఇంటి దగ్గర ఆధార్ మూర్తి గారిని పిలిచి మీటింగ్ పెట్టించి అందరికి భోజనాలు పెట్టించి అందరూ అప్పులు పాలయ్యాడు. మా తమ్ముళ్ళంతా, నేను అప్పు లేకుండా ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. నా తల్లికి చెప్పానమ్మా, నువ్వు దేవుడిని నా స్థానంలో పెట్టాడు, జాగ్రత్త. నువ్వు ఒకరిని ఒకరిగా ఇంకొకరిని ఒకరిగా ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. అప్పుడు నేను ఇంకా సేవకు రాలే, అప్పుడప్పుడే సేవకు వస్తున్నా. ఒక సేవకుని పెట్టి నడిపిస్తున్నా అక్కడ ఇంటి దగ్గర. మా సహోదరుడు తమ్ముడిని ప్రేమిస్తే తప్పు లేదని, చిన్న కుమారుని ఎలాగైనా తల్లి ప్రేమిస్తుంది, తప్పు లేదు. ఎందుకంటే యాకోబుని ప్రేమించి యాకోబుని చూడకుండా తల్లి రాయలు చచ్చిపోయింది, అది వేరు. కానీ తెలిసి దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదమ్మా. ఈ సంఘంలో నీకు ఏ స్థానం ఉందో, పాటలు పాడేదా, ప్రార్థన చేసేదా, ఊడ్చేదా, పరిచయం చేసేదా, సండే స్కూల్ నడిపించేదా, పెద్దగా ఏమిచ్చాడో అది భద్రంగా నమ్మకంగా నువ్వు దేవునికి భయపడి సేవకునికి నువ్వు ఇదే చూపించి పని చేస్తే నీకు రావాల్సిన 100
వారి స్థానంలో చూడండి, నా మాట చదవండి అమ్మ మాట. వారి స్థానమును ఎందుకు వారికి ఇచ్చిన స్థానాన్ని వారు కాపాడుకోలేకపోయారు. చూడండి, వస్తే ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరు ఉండాలా? రాజు పక్కన ఎవరు ఉండాలా చెప్పండి. రాణి పక్కన ఎవరు ఉండాలా? ఎస్తేరు ఉండాలా? ఎవరు ఉండాలమ్మా? వస్తీ ఉండాలా? వస్తీలో చాలా మస్తీ వచ్చింది. వస్తీకి ఏమొచ్చిందమ్మా? మస్తీ. ఈ దినాల్లో చూడండి, మా తల్లికి ఒక్క సీర ఉండేది కాదండి. నేను ఓపెన్గా చెప్తున్నా దేవుడి సన్నిధిలో. ఆ సీర రాత్రి పిండుకొని వేసుకునేదండి. అంత దరిద్రం, అంత దౌర్భాగ్యం మాది. ఈ దినాల్లో ఒక్కొక్క అల్మారం చూస్తే 30 సీరలు, 40 సీరలు, 50 సీరలు. ఎందుకండి డబ్బులు ఎక్కువయ్యాయా? కానీ మనం కట్టుకుంటున్నామా? డైలీ ఒకటి కట్టుకున్నా కానీ ఇంకా మిగులుతాయి. నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్త. ఒకప్పుడు మన తల్లిదండ్రులు తిండికి లేక, మీ తల్లిదండ్రుల సంగతి నాకు తెలవదు, తిండికి లేక, బట్టక లేక, గంజి తాగి, ఎండిపోయినటువంటి మెతుకులు తిని, ఆ నీళ్లు తాగి బతికిన వారు మేము. నాకు చినిపోయిన నెక్కలేసుకుని తిరిగేవాడిని. నాకు ప్యాంటు కావాలంటే మా అమ్మ దగ్గర కొనిచ్చే డబ్బులు ఉండేవి కాదండి. ఈరోజు ఎన్ని వస్త్రాలు, ఎంత ఆహారమో, ఎంత సుఖమో. చాలా జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమించి, మన తల్లిదండ్రులు కష్టపడి, మన తాత ముత్తాలు కష్టపడి, వారు చెమట వచ్చి మన ప్రయోజనంగా చేసి ఒక ఇంట్లో నిలబెట్టి, నా బిడ్డలారా మీరు మంచిగా బతకండి, న్యాయంగా బతకండి, దేవుడికి మహిమకరంగా బతకండి, మా పేరు నిలబెట్టండి అని వాళ్ళు ఎంతో కష్టపడి వెళ్ళిపోయారు. క్రీస్తువులో నా ప్రియమైనటువంటి బిడ్డలారా, జాగ్రత్త. మన స్థానం చదవమ్మా. ఎస్తేరు గ్రంథం 2:17 చదువు. తన రాజు అయిన వస్తీని ఆమె రాలేదు కనుక ఎవరయ్యారు? రాని ఎస్తేరయ్యారు. ఎస్తేరు ఏముందండి? తల్లిదండ్రులు లేని బిడ్డండి. ఆమెలో ప్రార్థన జీవితం ఉంది, ఆమెలో విధేయత ఉంది, తండ్రికి లోబడే స్వభావం ఉంది, భక్తి భావన ఎస్తేరులో ఉందండి. కనుకనే 6 నెలలు పూసుకున్నారు సుగంధ ద్రవ్యాలు. ఎంతమంది? ఎన్ని నెలలమ్మా? 6 నెలలు పూసుకొని రాసుకొని వారు మఖాలు వాసిపోయి వారు పేరు చేయిపోయారు. ఎస్తేరమ్మ ఏమి రాసుకోలే పాపం. రాసుకొని పూసుకొని వచ్చిన వారి రాజు కన్నెత్తి కూడా చూడలే. గుర్తుపెట్టుకోండి మీరు. రాసుకొని పూసుకొని అలంకరించుకుని వారు వచ్చిన వారిని చెప్పండి అమ్మ. మీరు ఆడవాళ్ళు చెప్పండి, స్త్రీలారా మీకు మా దండలు పెడతా చెప్పండి. 6 నెలలు రాసుకొని పూసుకొని ఆలవులి, ఈలవులి, అన్ని లెవెలు సుగంధ ద్రవ్యాలన్నీ పూసుకొని వచ్చారు. కానీ రాజు వారి ముఖము కూడా చూడలేదు, ఆ గది నుంచి కూడా దిగలేదు. ఎప్పుడైతే ఎస్తేరు వచ్చిందో ఆమెలో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ తేజస్సు రాజు యొక్క గుండె మీద పడిపోయింది. లేచాడు, ఆమెను తీసుకుని వెళ్ళాడు. వస్తీలో ఉండవలసినటువంటి స్థలంలో ఎస్తేరు కూర్చున్నాడు. వస్తీ చరిత్రలో లేదు, కానీ ఎవరున్నారు చరిత్రలో? ఎవరున్నారు? బిడ్డ, నీకు ఏ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ స్థానాన్ని కాపాడుకో. ఏలి ఇచ్చినటువంటి స్థానాన్ని కుమారునికి ఇచ్చాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కుమారుని నువ్వు హైలైట్ చేసావయ్యా. చూడండి, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను, చదవండి ఆ మాట. దేవుడు అంటాడు ఒక మాట, ఆ స్థానాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళు? ఒక మాట ఉంటుందమ్మా, నీ కుమారును నువ్వు గొప్పగా చేసితివి అన్నటువంటి మాట ఉంటుంది. ఆ మాట మీరు వెంటికెళ్ళి చదువుకోండి. దేవుడు ఆ ఏలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరచవలసింది పోయి, దేవుని నా సన్నిధిలో దేవుని
దేవుని కుమారు వారు ఏలి కుమారు పెట్టినారు కనుక వారి స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఏలి కుమారుల స్థానంలో ఎవరు వచ్చారమ్మా? సమూయేలు వచ్చారు. జాగ్రత్త, నువ్వు దేవుడిచ్చిన స్థానాన్ని నువ్వు కోల్పోతే నీకు బదులుగా వేరే వాళ్ళు తీసుకుని వస్తాడు. నేనేమి దేవుడు ఏమన్నాడు? తిట్టడు, కొట్టడు, ఏమన్నాడు? నీ స్థానాన్ని పక్కన పెట్టేస్తాడు, వేరే వాళ్ళు తీసుకుని వస్తాడు. చూడండి, ఏలి వరకే లేవి గోత్రం నిలబడింది. ఏలి వరకు అక్కడ కట్టయిపోయింది. ఎక్కడో పుట్టినటువంటి అన్నాకు పుట్టినటువంటి సమూయేలు తెచ్చి యాజకుడిగా చేశాడు. సమూయేలు సత్య వరకు యాజకుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నా ప్రియకులారా, దేవుని స్థానము దేవునిది, మానవుని స్థానము. దావీదు కూడా అనుకున్నాడు, నన్ను ఎవరు చూస్తారండి అని. బెత్షెబతో పాపము చేసి ఊరియాను చంపించి ఆ మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు మౌనంగా లేడండి. దేవుడు పాపం చూసి మౌనంగా ఉండే దేవుడు కాదమ్మా. దేవుడు వెంటనే శిక్షిస్తాడు. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నా తాను పంపించాడు. ఒక విచిత్రమైన మాట మీకు చెబుతాను ఈరోజు. మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే నమ్మకంగా వారి స్థానాన్ని కాపాడుకొని గృహంలో కానీ, ఉద్యోగంలో కానీ, సంఘంలో కానీ ఎక్కడ కూడా వారి స్థానాన్ని నమ్మకంగా ఎవరైతే కాపాడుకుంటారో వారికి దేవుడు ఎటువంటి ఘనతనిస్తాడో ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రండి. యేసుక్రీస్తు వంశావళిలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మీరు ఆలోచిస్తారు ఈ మాట గురించి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి ఒక మాట. 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అమ్మా, మొదటి అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. యెషయా రాజైన దావీదును కనెను. ఇక్కడ వెంటనే ఎవరి పేరు రావాలంటే దావీదు రావాలి. ఇక్కడ ఎవరి పేరు రావాలి లెక్క ప్రకారము? అని పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఊరియా పేరు రాయించాడండి. ఎంత గొప్ప దేవుడు అన్నా. నా కన్నులు తెరవబడ్డాయని. ఈ వాక్యం ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల కింద నా కన్ను తెరిచాడు దేవుడు. ఒక నమ్మకస్తుడు, ఒక పనివాడు ఎంతో నమ్మకంగా పనిచేసినటువంటి ఊరియాను, ఎంతో న్యాయంగా ప్రవర్తించిన ఊరియాను, ఏ దేవుడికి నమ్మకస్తుగా ఉన్నటువంటి ఊరియాను దావీదు చంపించి మౌనంగా ఉన్నాడు. కానీ లోకమంతటికి కనబరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వంశావళిలో ఊరియా పేరు రాశాడు. ఊరియా అనగా నమ్మకస్తుడు అని అర్థం. ఆయన స్థానాన్ని నమ్మకంగా రండి. యుద్ధం జరుగుతుందండి. దావీదు తప్పు చేసి ఊరియాకు తాగిపించి వెళ్ళి నీ భార్యతో పడుకో అంటాడు. యుద్ధం జరుగుతుండగా, మందసం పట్టబడి ఉంటుండగా తిని తాగి నా భార్య పక్కలో పండటానికి ఇది సమయమా? ఎంత నమ్మకస్తుడండి నా బిడ్డ. నువ్వు నమ్మకంగా బతికితే నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా, నా దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు కనుక, నమ్మకత్వానికి విలువిచ్చేవాడు కనుక, ఘనపరిచేవాడు కనుక నిన్ను ఘనపరుస్తాడు. ఆయన మనుషులు చూసి, సేవకులు చూసి, వారిని చూసి, ఇల్లు చూసి మన భక్తి అవసరం లేదండి. నేను అంటాను, దేవుని దగ్గర మన భక్తి కావాలా. బలా మంచి నమ్మకమైన దాసుడా ఆయన పిలవాలా. ఈరోజు ఎందుకో దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అయ్యగారు నన్ను ఆవర్తించాడు. దేవుని భయము, దేవుని స్థానము. యేసేమంటాడు, అన్నలు వచ్చారండి. అన్నలు వచ్చి ఈయన అధికారం కింద ఉన్నాడు యేసేవు. యేసేవు అధికారంలో ఉన్నాడు. మనం మా తండ్రికి ఎంతో తప్పు చేశాం, నేరం చేశాం, చంపడానికి ప్రయత్నం చేశాం, ఎంతో చిత్తహింస పెట్టాం. కానీ ఈరోజు మా తమ్ముడు రాజుగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు, ఏమైనా చేస్తున్నామనుకొని కాళ్ళ మీద పడ్డారండి యేసేవుకి. యేసేవు ఏమంటాడు తెలుసా? నేను దేవుని స్థానం అందున్నానా. 50 అధ్యాయం అనుకుంటాను, 49 అనుకుంటాను, 18, 19 ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ మాట. నేను దేవుని స్థానం అందున్నానా అంటే అర్థం ఏంటి? నా బిడ్డలారా, నా అన్నలారా, మీకు తెలియజేశారయ్యా. మీరు భవిష్యత్తు మీకు తెలవక మీరు చేశారు.
ఇది దేవుడు మనం మేలుకోలు చేశాడు కనుక నేను దేవుని స్థానంలో లేను. తీర్పు తీర్చేది ఆయన, ప్రేమించేది ఆయన, శిక్షించేది ఆయన, హెచ్చించేది ఆయన. ఆయన కింద మనమందరం సమానమే. నేను దేవుని స్థానంలో కొంచెం అధికారం ఉంటే, నలుగురు మనుషులు ఉంటే, మన కొంచెం హోదా ఉంటే మన అధికారం మారిపోద్ది, మన పొజిషన్ మారిపోద్ది. ఒక సేవకుడు 10 మంది ఉంటే ఆయన దగ్గర 10 మంది బాడీ గార్డ్స్, 10 మంది ఆయన దగ్గర ఎస్కాట్స్ అంట. మన ఒక లాల్బాగ్ స్టేడియం మీటింగ్కి వెళ్ళానండి నేను. 1,00,000 మంది జనాలు ఉన్నారు అక్కడ ఆ మీటింగ్లో. నేను పోయి చూస్తే ఆ సేవకుని చుట్టూ ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? గన్నుమెన్లు ఉన్నారు, పైల్వాన్లు. మరి ఇది ఎక్కడ సేవకుడు అనుకున్నాను. వీడేం సేవకుడరా? దేవుని బిడ్డల చుట్టూ ఎవరు ఉండాలా? ఎవరుండాలండి? బాడీ గార్డ్సా, ఎస్కాట్సా, పైల్వాన్లా? ఎవరుండాలా చెప్పండి? 1,00,000 మంది జనాలు అంటే బాడీ గార్డ్ ఉండాలా? అంటే ఆడ దేవుడు లేడని నేను వచ్చేసాను. దేవుడు లేని దగ్గర మనకు అర్థమైపోతే 10 లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, దేవుని సన్నిధి అక్కడ ఉంటే దేవుని దూతలు అక్కడ ఉండాలి. మీకు తెలుసా? ఒక దూత 1,85,000 మందిని ఒక్క నైట్లో ఎంత సమయమో తెలవదు. 1 నిమిషంలో చంపిండ్రో, 10 నిమిషాలు చంపిండ్రో, 1 గంటలో చంపిండ్రో ఒక తెలవదు. ఒక దూత 1,85,000ని రాత్రి హంస చేశారు. ఎలీషా దగ్గర సిరియా అందరూ కూడా చుట్టుముట్టారు శత్రువు. పనివాడు ఉదయకాలం వచ్చి, అయ్యో మా పని అయిపోయింది, శత్రువులందరూ చుట్టుముట్టేశారు, మా పని అయిపోయింది. ఎలీషా వచ్చారే, ఎందుకు భయపడుతున్నారా గుడ్డోడా? ప్రభు కన్నులు తెరిచాడండి. కళ్ళు తెరవగానే అగ్ని రథాలండి. మీకు తెలుసా? దేవదూతలు మన చుట్టూ ఉంటారండి. దేవదూతలు మన చుట్టూ ఉంటారు. అంత గొప్ప ప్రొటెక్ట్ మనకు ఉన్నది. ప్రొటెక్షన్ ఏమంటే ఇంగ్లీష్ రాన్నారు, చదువురంటే సినిమా పిచ్చి బట్టి సినిమా ఎంట్రాలు అంటే తిరిగాను నేను. మా తల్లి చదువురా అంటే పుస్తకాలు అమ్ముకొని ఎంట్రాల చుట్టూ తిరిగాను. ఆయన నాకు రంగులు తప్ప ఏమి ఇవ్వలేదు బాబు. ఈరోజు ప్రభు నాకు అన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. బాడిగాడు బట్టి, జనాలు బట్టి పరిగెత్తకండి అమ్మా. మంచి సంఘం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ కన్నీరు గార్చి ప్రార్థన చేశారు సేవకులు, ఉపవాసముని ప్రార్థన చేశారు సేవకులు. ఇక్కడ లేని శక్తికి లేని మహిమ ఎక్కడ ఉంటుందమ్మా? మనకి ఇచ్చిన సంఘాన్ని ప్రేమించి, మన సేవకులను ప్రేమించి, ఉపవాసంతో కన్నీరు గార్చి ఎక్కడో సమయం వ్యర్థం చేసి ఉంది. ఇక్కడ సమయం వ్యర్థం చేసుకుంటే, ఇక్కడ సమయం గడిపితే సంఘము బాగుపడుతుంది, సేవకుడు బలపడతాడు, సంఘం వర్ధిల్లుతుంది, అనేక ఆత్మలు రక్షించబడతాయి, పరిగెత్తుకొని వస్తారండి. మా ఇంటి ఎదురుగా ఒక ఆమె ఉంటుంది, కౌశల్య, పక్క విగ్రహార్థికులు. పోయిన నెల ఆమె మైండ్ క్యాన్సర్ ఏమంటారండి, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో, జూబ్లీ హాస్పిటల్లో పడిపోయినారు. వాళ్ళ భర్త ఏడ్చుకుంటూ, సండే నేను బయటకు వచ్చాను ఇంటి చర్చికి వెళ్ళాలని, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. వెళ్ళి అడిగిన ఏమైందన్న? అయ్యా నా భార్యకు ఆపరేషన్ అయింది, 1 గంట సేపట్లో ఏమైంది తర్వాత చనిపోతా అనుకున్నాను, 8 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అంటే అన్న నేను వస్తానంటే నువ్వు వద్దన్నా, ప్రార్థన చేయనేసి నూనె నీళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేసి ఈరోజు ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంది మా ఇంటి. దేవుడి స్తోత్రం చెప్పండి. చనిపోయిన బిడ్డలకి దేవుడు చేసేది ఆయన. నేను అట్లా రాసుకోవాలంటే నా దగ్గరికి బస్తు పట్టుకుని వచ్చేస్తాను. అట్లొద్దు. దేవునికి చల్లని మహిమ, దేవునికి ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. గాయపరిచేది ఆయనే, గాయాలు మాన్పేది కూడా ఆయనే. ఏదో నేను చేసేస్తాను, రండి 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 అంటే బాగాదు, ఆయన చెయ్యాలమ్మా. ఆ కుష్ఠుడు ఏమన్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే, ఈ జనాలు సేవకులు ఏమంటున్నారు? కమాన్ బాగు చేయి. దేవుని ఆజ్ఞాపిస్తున్నారండి సేవకులు, దేవుని ఆజ్ఞాపిస్తున్నారు సేవకులు.
పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. వాళ్ళు జోబులు ఉన్నట్లే పరిశుద్ధాత్ముడు రండి రండి ఎక్కడికి రండి. ఎంత అడావిడి ఉన్నాడు, ఏముండదు అలా జనాలు పిచ్చి. ఇక్కడే ఉంటుంది దేవుని సన్నిధి, ఆరాధన, దేవునికి మహిమ, ఆనందము, ఉద్యమము ఇక్కడే ఉంటుంది. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, యేసయ్య నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము, యేసయ్య నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ నన్ను ఎడబాయని దైవమా, యేసయ్య నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. హల్లెలూయా. దేవుని స్థానం దేవునికి ఇస్తాం, మన స్థానాన్ని మనం కాపాడతాం. ఒక మాట చెప్పి అయ్యగారికి సమర్పిస్తాను. మొదటి సమయాల గ్రంథము 13వ అధ్యాయం 14 వచ్చిన దయచేసి చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన. యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సుని మనస్సును గలవాని కనుగొని ఉన్నాడు. కైపోదు కనుక అది సౌలు, నీకు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నావయ్యా. అమ్మా, ఈ లోకంలో ఏ ప్రభుత్వాలన్నా రానియండి, ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అంటాడు, అన్నా ఈ ప్రభుత్వం మళ్ళా వస్తే మనకు అదేంటి అంటే, ఈ ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా వస్తే మనకు అదేంటి అంటే, మనం ఎవరి మీద ఆధారపడ్డట్టు చెప్పండి అమ్మా. ఎవరు? దేవుని మీద. గవర్నమెంట్ ఆ మీద ఆధారపడ్డా. రాజులను మార్చేవాడు, అధికారులు మార్చేవాడు, సింహాసనం ఎక్కించేవాడు, దిగి గడ్డి వేపేవాడు కూడా మన ప్రభువే. ఏ ప్రభుత్వం వస్తే మనకేంటంటే, మనం ప్రభుత్వంలో ఉన్నామా లేవా అనుకోండి. మనం దేవుని ప్రభుత్వంలో ఉన్నామా లేవా పరీక్షించుకోండి. ఆ ప్రభుత్వమే దేవుడు తీసుకొస్తే మనమేం చేస్తామండి? చదవండి ఒక మాట, 103వ కీర్తన 19వ వచనం చదవండి. ఉట్టి మాటలు కాదు బిడ్డ, ఇవి ఉట్టి మాటలు కాదు, అధికారంతో కూడిన మాటలు, దేవుడు పలికిన మాటలు. భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాటలు గతించమన్నాడు. చెప్పమ్మ, చదవమ్మ. యెహోవా ఆకాశమందు తన సింహాసనమందు స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద, ఢిల్లీ మీద కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాదు, ప్రపంచమంతటిలో ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ రాజు వస్తే మనకేమండి? ఏ పార్టీ వస్తే మనకేమే? మనకి భయం ఎందుకంటే మనం దేవుళ్ళు లేము, దేవుని శక్తి మనకు తెలవదు. మీకు తెలుసా, నేను ఢిల్లీలో ఒకసారి వెళ్ళినప్పుడు, ఈయన ఎవరు, మన ఒక మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ, సెంట్రల్ మినిస్టర్ అండి, ఆయన పేరు మర్చిపోయాను, చనిపోయాడు ఆయన. ఆయన సెక్రటరీ. మేము ఒక ఎస్టేట్కి పోతే మా అల్లుడు అక్కడ సేవ చేస్తాడు. ఆయన వచ్చి గంట సేపు మాతో కూర్చున్నాడు. ఆయన
ఆయన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆయనది కూడా ఢిల్లీలో. ఆయన కాళ్ళ మీద పడి అంటాడు, బ్రదర్ నువ్వు ఎంత అధికారంలో ఉన్నాము కానీ మేము భయంతో బతుకుతున్నామంట. మా కొరకు ప్రార్థన చేయమని కోరాడు. గంట సేపండి. ఆయన దగ్గర ఉన్న డబ్బు లెక్కలేదు. అధికారం మన తండ్రిదండి. కొలసి పత్రికలో ఉంటుంది 1:12-13 సింహాసనము, రాజ్యము, అధికారం ఎవరిది? అదే 2వ అధ్యాయం ఉంటుంది. ఆయన రాజును నియమించు, రాజును త్రోసివేస్తూ. భయపడకండి అమ్మా, భయపడకండి. ఎందుకంటే సౌలు అంటున్నాడు, సౌలు నీకంటే యోగ్యమైన వాడిని ఒక దేవుడు ఎన్నుకున్నాడు. నీకు 40 సంవత్సరాలు ఇస్తే పనికి రాకుండా దావీదు వెంటబడ్డావు. నీకు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయావు, అవివేకపు పని చేశావు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి సమయం అంతా వ్యర్థం చేసుకొని వాళ్ళ మీద ఏడ్చి వీళ్ళ మీద ఏడ్చి అక్కడ పోయి ఇక్కడ పోయి నీ హృదయాన్ని పాటు చేసుకొని నీ భవిష్యత్తును పాటు చేసుకున్నావు. ఇదిగో నీ స్థానాన్ని తీసి ఇంకొకరికి ఆ స్థానాన్ని గొర్రెలు మేపే వారికి ఇచ్చాడండి స్థానం. దేవుడు 75వ కీర్తన ఉంటుంది, ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయన. హెచ్చింపు ఆయన వల్ల కలుగుతుంది, తగ్గింపు కూడా ఆయన వల్ల కలుగుతుంది. నా పిల్లరా, మనం దేవుని మనసు కలిగి తగ్గించుకొని ఆయన సార్వభౌముడు, ఆయన శక్తిమంతుడు, సమస్త మీద అధికారం చేసేవాడు కనుక ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి రిక్తులుగా చేసుకొని తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఖరీదముగా ఇచ్చాడు కనుక మనం ఆయన హెచ్చించి ఆయన గణపరిచి మన స్థానాన్ని మనం నిలుపుకుంటే మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన సమాజాన్ని, మన సంఘాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి సమయం ఇస్తాను. చిన్న ప్రేయర్ చేస్తాను, చిన్న ప్రార్థన. వాక్యం ఉన్నవారు ఎవరైనా, ప్రభువా నీ స్థానాన్ని నేను దొంగలిస్తున్నాను, నా స్థానాన్ని నేను మర్చిపోతున్నాను ప్రభువా, నీకు ఇవ్వాల్సిన స్థానం నీకు ఇస్తాను, నా స్థానాన్ని నేను కాపాడుకుంటాను ప్రభువా, నన్ను క్షమించునైనా, నేను నీ దగ్గర నీ బిడ్డగా ఉండాలి, నాకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకోవాలి. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో బిడ్డ నీ హస్తాన్ని చూపించండి. చిన్న ప్రార్థన చేస్తాను, మీ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యము నిత్యం నీ వాక్యము నీ స్థానాన్ని మేము దొంగలించుకుంటాం. మీకు ఇచ్చినటువంటి ఘనత మర్యాద మేము మీకు ఇచ్చి మీరు మాకు ఇచ్చిన స్థానాన్ని మేము కాపాడుకుంటాం. సంఘములో, సహవాసంలో, కుటుంబంలో, సేవకుల్లో మేము నమ్మకంగా ఉండి నిన్ను మహిమపరచడానికి సహాయం ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. చేతులు ఇచ్చిన బిడ్డ దీవించి ఆశీర్వదించి సంఘాన్ని, సేవకుల్ని, కుటుంబాన్ని గొప్పగా దీవించి ఈ ప్రాంతం గొప్పగా మీరు వాడుకొని సహాయం చేసి ప్రతిరోజు బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కూడా మీరు ప్రార్థిస్తున్నాం, దీవించి ఆచరించి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికి వందనాలండి. అన్నగారికి